మరి రాష్ట్రానికి గవర్నర్ భాష లేకపోతే హైకోర్టు జడ్జి భాష అనేది చేర్చలేకపోతుంది. అంటే ఇక్కడ సుప్రీంకోర్టుకి లేఖ రాసింది రాష్ట్రపతి ముర్ము. ఎవరికి విధిస్తున్నారు? రాష్ట్రపతికే నిర్దేశించవచ్చా అని చెప్పేసి క్వశ్చన్ వేసినట్టు తెలుస్తా ఉంది. ఇక రాష్ట్రపతికి కాలపరిమితులు నిర్దేశించవచ్చా? ఆ అధికారం సుప్రీంకోర్టు ఉందా? గవర్నర్ అధికారాలను నియంత్రించవచ్చా? సర్వోన్నత న్యాయస్థానానికి 14 ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి దాదాపుగా ఏదైతే 3 నెలల తర్వాత మించి గడువులో కనుక ఆమోదం తెలపకపోతే ఆమోదం కానీ లేకపోతే ఏదైతే బిల్లు మీద ఏదైనా నిర్ణయం తీసుకోలేని పక్షంలో ఆ బిల్లు ఆమోదం పొందినట్టుగా శాసనసభలో ఆమోదించబడిన బిల్లు కానీ చట్టం చేసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అదే విషయం పైన 14 ప్రశ్నలతో కూడిన ప్రశ్నలను రాష్ట్రపతి ముర్ము సుప్రీంకోర్టుకు ప్రశ్నించారు. అయితే అవి ఏంటంటే ఇక రాష్ట్ర శాసనసభలు పంపిన బిల్లుల ఆమోదానికి సంబంధించి గవర్నర్లు రాష్ట్రపతికి కాలపరిమితులు విధిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన సంచలన తీర్పునకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రపతి గవర్నర్లకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాలను సర్వోన్నత న్యాయస్థానం కట్టడి చేయడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నలు లేవనెత్తారు. రాజ్యాంగంలోని అధికార 143(1) కింద 14 ప్రశ్నలను సుప్రీంకోర్టుకు సంధించి న్యాయ సలహా కోరారు. ఏదైనా ప్రజా ప్రాముఖ్యంగా ఉన్న అంశంపై 143 ప్రకారం సుప్రీంకోర్టు నుంచి న్యాయ సలహాలు కోరే అధికారం రాష్ట్రపతికి ఉంది. ఈ ప్రశ్నలపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తా ఉంది. అయితే యాక్చువల్లీ మనం దేశ ప్రధాన పౌరుడిగా చూసుకుంటాం. మనం రాష్ట్రపతి ఏదైతే ఉందో ఏదైనా తర్వాత సుప్రీంకోర్టు CJIని కూడా రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేపిస్తారు. ఇక అలాంటిది రాష్ట్రపతినే మళ్ళీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వచ్చా, దీనిపైన సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్పేసి రాష్ట్రపతి 143 సెక్షన్ ప్రకారం మళ్ళీ సుప్రీంకోర్టును క్వశ్చన్ వేసినట్టు తెలుస్తా ఉంది. అదేంటంటే ఇక రాష్ట్రపతిలో లేవనెత్తిన ప్రశ్నలు ఇవే. రాజ్యాంగంలోని అధికరణం 200 కింద బిల్లు సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగ ప్రత్యామ్నాయాలు ఏమిటి? ఇక రెండోది ఏంటంటే అధికరణం 200 కింద బిల్లు సమర్పించినప్పుడు తనకున్న అధికారాలను వినియోగించే అవకాశం గవర్నర్కు ఉన్నప్పుడు ఆయన మండలి సలహా కట్టుబడి ఉండాలా? ఇక మూడోది ఏంటంటే ఇక అధికారం 200 కింద తనకున్న రాజ్యాంగం విచక్షణాధికారాన్ని గవర్నర్ వినియోగించడం న్యాయ పరిశీలన పరిధిలోకి వస్తుందా అనే కోణంలో పైన దాదాపుగా ఏదైతే బిల్లు చేస్తారో శాసనసభలో బిల్లు అయితే చేస్తారో